కథాస్రవంతి శ్రీమతి రోహిణి వంజారి గారి విజయమహల్ సెంటర్ కథలు కథా సంపుటం నుండి ఆనంద భైరవి కథ. రచన శ్రీమతి రోహిణి వంజారి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఉన్నత విద్యావంతురాలైన శ్రీమతి రోహిణి వంజారి స్వస్థలం నెల్లూరు, స్థిర నివాసం హైదరాబాద్. భర్త కృష్ణమూర్తి వంజారి టీవీ సినీ నటులు. సైన్స్ టీచర్గా 20 ఏళ్ల అనుభవం. ఇంటిలో సాహితీ వాతావరణం లేకపోయినా చిన్నప్పటి నుంచి కథలు చదివే ఆసక్తి కళాశాల సమయానికి వ్యసనమైంది. రాయకుండా ఉండలేని పరిస్థితికి వచ్చి తనకి మాత్రమే తెలిసిన జీవిత అనుభవాలను నలుగురితో పంచుకోవాలనే తపనతో కలం పట్టారు. ఇప్పటి వరకు 75 కథలు, 70 కవితలు, కొన్ని సమీక్షలు ప్రచురించబడ్డాయి. కథా సంపుటాలు: నల్ల సూర్యుడి కథలు, విజయమహల్ సెంటర్ కథలు. రాత్రి 9 అయింది. ఆ పొయ్యిలప్పుడు మోహనన్న ఫ్రెండ్ మురళి ఇంటికొచ్చాడు. పంచలో చేరి ఇద్దరూ గుసగుసలాడుకుంటా ఉండారు. అమ్మ కుంపట్లో బొగ్గుల మీద నీళ్లు చల్లి ఆర్పతా ఉండాది. నాయన ఈరోజు పొద్దున్నుంచి ఖర్చు పెట్టిన డబ్బు లెక్కని చిన్న పుస్తకంలో రాస్తా ఉండాడు. రైలు కట్ట కింద పొగతోటలో డాక్టర్ మధుసూదన శాస్త్రి వాళ్ళ ఇంటి పక్కన మురళి వాళ్ళ ఇల్లుంది. 3 ఏళ్ల 21, 3 ఏళ్ల 21, 3 ఏళ్ల 21 మూడో ఎక్కం చదువుతా ఉండాను వెంకటరామ అనుకో వాళ్ళ ఎక్కాల పుస్తకంలో చూసి. నా కళ్ళు పుస్తకం ఛాయ చూస్తూ ఉండాయి, నోరు ఆడుతూ ఉండది. కానీ పంచలో అన్న వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారా అని ఓ చెవు నాటేసి ఉంచాను. మోహనా, రేపు చీకటితోనే విజయమహల్ కాడికి వచ్చేయి, సిగరెట్ ప్యాకెట్స్ అగ్గిపెట్టెలు ఏరుకుందాం. మురళి ఎంత చిన్నగా చెప్పినా నాకు వినపడింది. అట్నే వస్తాలేరా, నువ్వు ఇంక మీ ఇంటికి పోరా, మా అమ్మ అరస్తుంది అన్నాడు మోహనన్న. అదన్నమాట సంగతి. పొద్దున నేను వాళ్ళతో విజయమహల్ హాడికాడికి పోవాలనుకున్నా. ఇక ఎక్కా చదవడానికి బుద్ధి పోలేదు. నాయన మిద్ది మీదకి పరుపు ఎత్తకపోతా ఉన్నాడు. స్టీల్ చెంబులో నీళ్లు ఓ చేతిలో, మరో చేతిలో దిండు తీసుకుని నాయన వెనకే మెట్లు ఎక్కతా పోయాను. దిండు మీద పక్కకి తిరిగేసరికి తూర్పు పక్క నుంచి సూర్యుడు లేత కిరణాలు నా చెంపకి తగిలినాయి. గబుక్కుని లేచి మెట్లు దిగి కిందికి వచ్చా. అమ్మ కుంపట్లో బొగ్గులను విసనకర్రతో విసరతా పాలు కాస్తా ఉండాది. మోహనన్న ఇంట్లో ఏడ అవపడలా నాకు. అమ్మో, ఇంకే ఉండాది, ఈ పాటికి అన్న మురళి కలిసి చాలా సిగరెట్ పెట్టెలు ఏరుకుని ఉంటారు అనుకుంటా గబాలను పళ్ళు తోముకొని, మా ఫ్రెండ్ సురేఖ వాళ్ళ ఇంటికి పోయి ఆ అమ్మి సైన్స్ నోట్స్ అడిగి తీసుకొస్తా అంటా అమ్మ పిలుస్తా ఉన్న వినకుండా వీధిలోకి పరిగెత్తిన. అప్పటికే కొందరు పిల్లకాయలు విజయమహల్ సినిమా హాల్ లోపల, హాల్ బయట సిగరెట్ పెట్టెలు అగ్గిపెట్టెలు ఏరుకుంటా ఉండారు. విజయమహల్ సినిమా హాల్ గేట్ కాడ ఉండే వాచ్మన్ ఇందుకూరుపేట సైదులు పిల్లకాయలను బయటికి పొమ్మని కసరతా ఉండాడు. నేను హాల్ వెనకతా ఉండాను. ఆ పొద్దున అదృష్టం ఏమో కానీ 10 నిమిషాలను 2 చార్మినార్ సిగరెట్ పెట్టెలు, గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ పెట్టె ఒకటి దొరికాయి. ఓ పక్క మోహనన్న ఏడనన్ను చూస్తాడో అని బెదరతా పెట్టెల్ని ఎతకతా ఉండాను. ఇంకొక 2 సిగరెట్ పెట్టెలు దొరికితే నా పంట పండినట్లే. సిగరెట్ పెట్టెను, పెట్టెల్లో ఉండే తగరపు మీరు కాగితాన్ని బడికాడ ఉన్న రంగుల రాట్నం దశకి ఇస్తే 5 సార్లు రంగుల రాట్నంలో తిప్పుతాడు. 5 పెట్టెల కంటే తక్కువ ఇస్తే రంగుల రాట్నం ఎక్కించుకోడు. 3 పెట్టెలే దొరికాయి అని కాస్త నిరాశగా గౌన్లో పెట్టెలు దాచి లగెత్తుకుంటూ ఇంటికి వచ్చాను. అమ్మ వంటింట్లో ఏదో పనిలో ఉండాది. నా కాడ సిగరెట్ పెట్టెలు చూసిందంటే తొడపాయసం పెట్టేస్తుంది. మెల్లగా పిల్లి మాదిరిగా అడుగులో అడుగు వేస్తా ఇంటికి పోయి పుస్తకాల పెట్టెలో సిగరెట్ పాకీలు పెట్టేశాను. 1 గంట కొట్టగానే సునీత, శిల్ప, సురేఖ అందరూ రంగుల రాట్నం కాడికి లాగెత్తినారు. 5 సిగరెట్ పెట్టెలు ఇస్తేనే రంగుల రాట్నం ఎక్కనిస్తాడు దశయ్య. ఆ పెట్టెలతో ఏవో బొమ్మలు తయారు చేస్తారు వాళ్ళ ఇంటికాడ. 3 పెట్టెలను 30 సార్లు చూసుకొని బాధగా బాళ్ళ మీద కూర్చుని ఉండాను. బయటికి రాకుండా ఏం చేస్తా ఉండవు, అందరూ రంగుల రాట్నం కాడ ఉండారు పామి అనింది విజయ. నా కాడ డబ్బులు లేవు అన్నా ఉదాసీనంగా. నా కాడ కూడా లేవులే, అయితే మా ఇంటికాడికి పోదాం పామే, ఆడ నీకు ఇంత చూపిస్తా అనింది ఆ యమ్మి. బడికి దగ్గరగానే రామ్మూర్తి నగర్కి పోయే దోవలోనే వాళ్ళ గుడిసెల్లు ఉండేది. వాళ్ళ ఇంటికి పోయినాం. విజయ వాళ్ళ నాయన కార్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ రోజు ఇంట్లోనే ఉన్నాడు. వాళ్ళ పక్కింటి గుడిసెలోకి తీసుకుపోయింది నన్ను. గుడిసె ముందరకు పోగానే నా కళ్ళు మెరిసిపోయినాయి. ఓ పక్క ఎంత ఆశ్చర్యం, మరో పక్క ఆనందం ఏకకాలంలో కలిగాయి నాకు. తెలుగు వాచకంలో
ఆంగ్ల భాషా పుస్తకంలో తప్ప ఇంతవరకు నిజంగా చూడని కుందేలు పిల్లలు 4 ముద్దు ముద్దుగా ఉన్నాయి. 2 తెల్లగా, 2 తెలుపు నలుపు మచ్చలతో ఉన్నాయి. చిన్న శబ్దం అయినా చెవులు రిక్కించి ముక్కు పుటలను చిత్రంగా కదుపుతూ వాసనలు పసిగడుతూ కళ్ళను ఇటు అటు గుండ్రంగా తిప్పుతూ వాటి ముందు వేసిన ఆకులు గెనుసుగడ్డలను చిన్ని చిన్ని పళ్ళతో కొరికి తింటుంటే నాకు భలే తమాషగా అనిపించింది. ఆ గుడిసెలో ఉండే చెంచమ్మ, ఏంది మే కుందేలు పిల్లని చూసేదానికి వచ్చినారా అంట ఓ తెల్ల కుందేలు పిల్లని ఎత్తి నా చేతిలో పెట్టింది. తెల్లగా మెత్తగా ఉన్న కుందేలు పిల్లని తాకటానికి మొదటిగా భయం వేసింది నాకు. అది కూడా భయపడి బిత్తరగా చూసింది నా వంక. విజయ నవ్వతా ఉండేది నన్ను చూసి. కాసేపటికి నాకు దానికి భయం పోయి దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని మెత్తగా ఉన్న దాని ఒంటిని నిమరసాగాను. 4 పిల్లల్ని ఎత్తుకుని ముద్దాడాను. చాలాసేపు వాడితో ఆడుకున్నాం. అలా ఎంతసేపు గడిచిందో నాకు విజయ్కు తెలియలేదు. మీ బడికాడికి పోకుండా ఎంతసేపు నా కుందేళ్ళని ఆడిస్తారు, బడి అయినాక సందేహాలు వచ్చి ఆడుకోండి అనింది చెంచమ్మ. అప్పటికి కానీ ఈ లోకంలోకి రాలేదు మేమిద్దరం. 1:00 అయిపోయి లోపల బెల్ కుట్టేసి 3వ పీరియడ్ కూడా అయిపోయి వచ్చింది. 4వ పీరియడ్ లెక్కలు. శేషగిరి అయ్యోరు ఈరోజు 3వ ఏకం అప్పచెప్పించుకుంటా అన్నాడు. ఇంకేముండదా, కాళ్లలో వణుకు పుట్టింది నాకు అయ్యోరు బెత్తాన్ని తలుచుకొని. కుందేలు పిల్లలను వదిలేసి బళ్ళో ఉరుక్కుంటూ పోయినాం. ఆ రోజు మా అదృష్టం బాగుండది. శేషగిరి అయ్యోరు బడికి రాలేదంట. కృపావతమ్మ టీచర్ గుణింతాలు రాపిస్తూ ఉండది. బతుకు జీవుడా అనుకుంటా క్లాసులోకి పోయి కూర్చున్నా నేను విజయ. ఇంటిగంట కుట్టిన తర్వాత కూడా విజయ్ వాళ్ళ పక్కింటికి వెళ్ళి కుందేలు పిల్లలతో కాసేపు ఆడుకుని ఇంటికి వెళ్ళాను. కుందేలు పిల్లల గురించి అమ్మ నాయనకి ఎంతసేపు చెప్పినా నాకు తనివి తీరలేదు. వాటి కోసం ఊరికాడి నుంచి అల్వారి గడ్డలు, గెనుసుగడ్డలు అంటే చిలగడ దుంపలు తెమ్మన్నా నాయన్ని. ఆ రోజు మొదలుకొని 1:00 ఇంటిగంట తర్వాత కుందేళ్ళ కాడికి పోయి ఆడుకుని ఇంటికి పోయేవాడు నేను మా ఫ్రెండ్స్. అట్ట తెలియకుండానే 3 నెలల కాలం గడిచిపోయింది. 4 కుందేలు పిల్లలు బాగా పెద్దవైనాయి. వాటిలో 2 వాళ్ళు ఎవరికో ఇచ్చేశారంట. నాకు చాలా బాధేసింది. వాటి కోసం రోజు నేను గెనుసుగడ్డలు, ముల్లంగి ఏదో ఒకటి తీసుకుపోయేదాన్ని. ఆ రోజు 2వ పీరియడ్ అయింది మొదలుకొని 1:00 ఎప్పుడు కొడతారా అని చూస్తూ ఉండాను నేను. కుందేళ్ల కోసం 2 క్యారెట్లు తెచ్చాను. డబ్బు జాస్తి అని క్యారెట్లు ఎప్పుడూ కొనక్కరాడు నాయన. ఆ రోజు బజార్లో కాస్త నలీసుగా వచ్చాయని తెస్తే నేను అమ్మకి తెలియకుండా కుందేళ్ల కోసం 2 క్యారెట్లు తెచ్చాను. 1:00 కొట్టడం ఆలస్యం. నేను, విజయ, సునీత లగెత్తుకుంటూ చెంచమ్మ గుడిసి కాడికి పోయినాం. ఆడ కుందేళ్లు కనపడలేదు మాకు. వాళ్ళ గుడిసె ముందర ఓ గుడ్డ మీద ఎర్రగా ఏంటో ముద్దలు ముద్దలుగా పేర్చి ఉన్నాయి. నాకేం అర్థం కాలేదు. చెంచవ్వా, కుందేళ్ళు ఆడ కనపడడం లేదు అన్నాను. చెంచమ్మ కొడుకు రోచయ్య నవ్వతా, ఇంకేడు కుందేళ్ళమే, ఇగో ఈడ మాంసం కొవ్వులు ఓటియే, 2 కొవ్వులు ఎత్తకపోతావా నువ్వు? కుందేలు మాంసం కూర చాలా రుచిగా ఉంటుంది అన్నాడు నా సాయి చూసి నవ్వుతా. నా చేతిలో ఉండే క్యారెట్లు 2 కింద పడిపోయినాయి. కాసేపు నాకు ఏం జరిగింది తెలియలేదు. ఎర్రగా ఉన్న నెత్తిన ముద్దను చూడగానే నాకు చుర్ర తప్పింది. మెల్లగా కళ్ళు తెరిచాను. మంచం మీద ఎప్పుడు పడుకున్నానో నాకు తెలియదు. ఇంటికి ఎట్లా వచ్చానో కూడా నాకు తెలియదు. విజయ వాళ్ళ ఇంటికాడ నేను పడిపోయిన ఎవరో చెప్తే అమ్మ వాళ్ళ ఇంటికాడికి వచ్చి నన్ను ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చిందంట. అమ్మ నాయన నా ఛాయ ఆత్రంగా చూస్తూ ఉండారు. అప్పుడు గుర్తుకొచ్చింది నాకు కుందేళ్ల సంగతి. ఇక నాకు దుఃఖం ఆగలేదు. నాయనని కావులించుకుని పెద్దగా ఏడ్చేశాను. నాయన చాలాసేపు నా ఈపు నిమ్మరత సముదాయించాడు. బాగా ఏడ్చి ఏడ్చి ముఖం వాచిపోయింది నాకు. వెక్కుతా వెక్కుతా, నాయన బడికాడు కుందేళ్ళని చంపేశారు అంటూ మరోసారి ఏడుపెత్తుకున్నా. వాళ్ళు వాటిని మాంసం కోసమే పెంచారు ఇన్ని రోజులు, నువ్వెందుకు ఏడుస్తావమి అనింది అమ్మ. అయ్యో, వాటిని చంపేదానికి వాళ్ళకి మనసు ఎలా ఒప్పిందమ్మా అన్నాను. నాయనుండుకొని, మనకు వంకాయ బెండకాయ ఎట్లను వాళ్ళకి మాంసం కూరలు అట్లా, మనం చెట్లను తింటాం కదా, ఈ ప్రకృతిలో తిండి కోసం ప్రతి ప్రాణి ఇంకో ప్రాణి మీద ఆధారపడాల్సిందే అంటా ఏదో చెప్తా ఉండాడు. నాకు అవేవి వినిపించాలా. అమాయకంగా చూసే కుందేలు పిల్లలే కళ్ళ ముందు మెదిలాయి. వారం రోజులు గడిచినా నాకు బాధ పోలేదు. బడికి పోవడం, ఇంటికొచ్చి పుస్తకాలు చదవడం, ఏదో తెలియని నిరాసక్తి అలుముకొని ఉంటుంది నాలో. ఆ రోజు బడి నుంచి నేను వచ్చేసరికే నాయన ఇంటికి వచ్చేసి ఉండాడు. అమ్మ వండుకొని, బుజ్జమ్మ మనం తొందరగా రెడీ అవుదాం అనింది. ఎందుకుమా అన్నాను నేను ముఖంలో ఏ భావం లేకుండా.
సుబేదార్పేటలో ఉన్న నర్తకి సినిమా హాల్లో కొత్త సినిమా వచ్చి ఉండదంట. మన ఎదురింటి ప్రమేల వాళ్ళు నిన్న 2వ ఆటకు పోయినారంట. సినిమా చాలా బాగుందంట. సంగీతం, పాటలు భలే ఉన్నాయంట. మనం కూడా ఈరోజు మొదటి ఆటకు పోదామ్మి అనింది. అమ్మ సినిమా అనేతలికి నా ముఖంలో ఒక మెరుపు మెరిచి మాయమైంది. అమ్మ వండుకొని, మీ నీకు ఇంకో సంగతి తెలుసా అనింది. ఏంటి మా అదే అన్నాను నెమ్మదిగా. సినిమాకి మీ నాయన కూడా వస్తానన్నాడు అనింది అమ్మ నాయన ఛాయ్ చూస్తా. వాళ్ళిద్దరూ కళ్ళతోనే ఏమో సైగలు చేసుకున్నారు. అంతే. ఆ మాట వినేతలికి నాకు ఎక్కడ లేని హుషారు వచ్చింది. ఎందుకంటే నేను పుట్టి బుద్ధెరిగాక నాయన ఎప్పుడూ మాతో సినిమాకి రాలేదు. ఆ టికెట్ డబ్బు 2 రూపాయలు ఉంటే 2 రోజులు కూరకు వస్తాయి, మీరు చూసి రండి అనేవాడు. అటువంటిది ఈరోజు నాయన నా కోసం, నా బాధను మరిపించడం కోసం మాతో సినిమాకి వస్తున్నాడు. మొదటిసారి నాయనతో కలిసి సినిమాకి. ఆ ఆలోచన నాకు కొత్త ఉల్లాసాన్ని ఇచ్చింది. అప్పటికే మా అత్త వాళ్ళు రెడీ అయిపోయి మా ఇంటికాడికి వచ్చేసారు సినిమాకి పోయేదానికి. ఏ సినిమాకి మా అన్నాను నేను. ఆనంద భైరవి అనింది అమ్మ. అంతే. నేను ఇంటెత్తున ఒక్క ఎగిరెగిరి హై ఆనంద భైరవి అన్నాను. మీరింతవరకు ఆనంద భైరవి కథ విన్నారు. రచన శ్రీమతి రోహిణి వంజారి. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ విశాలాక్ష మాసపత్రిక 2021 సంవత్సరం జూలై సంచికలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.